అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, వీరి యొక్క ఖాతాల్లోకి డబ్బులనేవైతే జమ చేయబోతుంది. ఇప్పటికీ సెప్టెంబర్ నెల పెన్షన్ సంబంధించి ఇంకా జమ కాలేదని చెప్పి చాలామంది పెన్షన్‌దారులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రతిపక్ష నాయకులు గాని, ఇటు పెన్షన్‌దారులు గాని ఎప్పుడు విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే ప్రశ్నిస్తున్నారనమాట. సో, దీనికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ఈ యొక్క పెన్షన్ సంబంధించి అయితే నిధులనేవి అయితే విడుదల చేయబోతున్నారండి. ఇప్పటికే చాలా వరకు కూడా ఆలస్యమైంది. కాకపోతే ఇంకా విడుదల చేయలేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులు ప్రతిపక్ష నాయకులైతే అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే వెంటనే స్పందించిందనమాట. సో, మనకి ఈ యొక్క డబ్బులు సంబంధించి అయితే మనకి ఈ యొక్క నెలలను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ సంబంధించి కూడా బోగస్ పెన్షన్‌లు ఎక్కువైపోయాయని చెప్పి ఏవైతే బోగస్ పెన్షన్‌లు ఉన్నాయో అవన్నీ తీసేసి ఎవరైతే అర్హులుంటారో కేవలం వారికి మాత్రమే ఈ పెన్షన్ సంబంధించి వారి యొక్క ఖాతాలో జమ చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టనుందండి. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి సో, ఏ జిల్లాలకు ఇవ్వాలి ప్రతీదీ కూడా అయితే డిసైడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇంకొక వెసులుబాటు కూడా కల్పించారండి. సో, ఎవరైనా పెన్షన్ తీసుకోకపోతే వేరే జిల్లాలో ఉన్నా కానీ వారు కూడా తీసుకోవచ్చని చెప్పి ప్రభుత్వం అయితే కొత్త నిర్ణయాన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఇదొక శుభవార్తనే చెప్పాలి పెన్షన్‌దారులకు. చాలామంది పెన్షన్ అనేది మిస్ అవుతున్నారు. సో, దానికి సంబంధించి ప్రభుత్వం ఈ విధంగా అయితే రూపొందించింది. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.